వాడు కొద్దిగా వర్క్ ఉండి ఎల్డింగ్ పని ఉండి కొద్దిగా లేట్ అయ్యేది రావడానికి. ఎందుకంటే ఒకప్పుడు ఆయన డ్రైవర్ కాబట్టి డ్రైవర్ పోస్ట్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను వెనక్కి కూర్చున్నాను, వాడు ముందు కూర్చున్నాను. చూశారా చూశారా కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. చూడాల్సిన ప్రదేశం వచ్చేసాం, చూడండి. ఎక్కువ నువ్వు దగ్గర ఉండకు దానికి, ఎక్కువ నువ్వు దగ్గర ఉండకు దానికి. భైరవా భైరవ బర్రె లోపలికి వెళ్ళి ఆయన భైరవ ఇది బర్రె, ఆయన భైరవ ఇది బర్రె. బేసిక్ గా టెంపుల్ కన్స్ట్రక్షన్ లోనే ఒక శైవ క్షేత్రం, ఇప్పటిది కాదు, ఒక దగ్గర 2000 సంవత్సరాల క్రితమైన టెంపుల్. ఒకే లింగం మీద 1000 లింగాలను అయితే స్థాపించి ఇక్కడనైతే మనకు కొలనుపాక శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్లోనైతే మనకి ఈ లింగం అయితే దర్శనమిస్తుంది. క్షేత్రపాలకుడు ఈ టెంపుల్కి. లోపల వీరభద్ర స్వామి అయితే ఉన్నాడు. అందరూ మనం మంచిగా దర్శనం చేసుకోవచ్చు. గోవింద మాధవ జయ జయ ఈ జగతికి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ జబర్దస్త్ ప్రవీణ్ ట్రావెల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి వీడియోతోటి నేను మీ ముందుకు రావాలనేసి అయితే అనుకున్నా. అలాంటి ఒక మంచి వీడియో అయితే నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఇప్పుడు మంచి ట్రావెలింగ్ ఇక్కడి నుంచి మన హైదరాబాద్ నియర్ బైలో ఏముంది, ఒక మంచి ఎక్స్ప్లోర్ చేయాలనేసి ఒక మంచి ప్లేస్ని అయితే నేను ఎంచుకున్నా. ఆ ప్లేస్ని అయితే మీకు చూపించబోతున్నా. ఆ ప్లేస్ ఏంటి, ఏది, ఎక్కడుంది అనేది నిన్న ట్రావెల్లో చూపిస్తూ ఉంటా. ఎస్, ఇప్పుడైతే నా జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచే ఇప్పుడు నేను ఎంచుకున్న ప్లేస్కి అయితే నేను వెళ్తున్నా. నేను ఒక్కనే వెళ్ళడం కాకుండా నాతో పాటు మా ఫ్రెండ్ని అయితే పిలిచా. వాడు కొద్దిగా వర్క్ ఉండి ఎల్డింగ్ పని ఉండి కొద్దిగా లేట్ అయింది రావడానికి. కానీ ఇద్దరం స్టార్ట్ అయ్యాను. మీరైతే మమ్మల్ని ఫాలో అయిపోండి. ఆ ప్లేస్ ఏందో మీకైతే చూపిస్తాను. ఆల్రెడీ ఇంకా నాకన్నా ఒక పెద్ద డ్రైవర్ వెనక కూర్చున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆయన డ్రైవర్ కాబట్టి డ్రైవర్ పోస్ట్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను వెనక్కి కూర్చున్నాను, వాడు ముందు కూర్చున్నాను. చూశారా చూశారా కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని. వాళ్ళు చూసారు. బేసిక్గా డ్రైవర్ పోస్ట్ ఉన్నారులే కానీ క్లీనర్ పోస్ట్ అనేది ఒకరు ఉండాలి కదా మన పక్కన ఎప్పుడు. కాబట్టి క్లీనర్ పోస్ట్కి, క్లీనింగ్కి ఇవన్నీ వాడుతూ ఉంటాం ఎక్కువ. బేసిక్గా కార్లో వెళ్ళొచ్చు టెంపుల్ దగ్గరికి, కానీ కార్లో వెళ్తే ఎప్పుడైనా రొటీనే. కార్లో కాకుండా ఇక్కడైతే మనకి స్ట్రాంగ్గా ఉన్నది గుర్రబండి. నేను మీకు ముందు వస్తే ఆల్రెడీ ఇక్కడ బాబాయ్ ఉన్నాడు, మీరు చూసుకోండి. గుడి దగ్గర తీసుకెళ్తానికి ఆల్రెడీ మాట్లాడినా. ఇప్పుడు మేము ఇందులో వెళ్తాను. రెడీయా? ఎందుకంటే ఇలాంటి కొత్త చేయాలి. బేసిక్గా మనం చిన్నప్పుడు ఎప్పుడో అంటే నేను విన్నదే ఏందనంటే, ఎక్కువ శాతం అప్పుడు దొరలు ఎక్కువ గుర్రబండ్లు ఉండేటి. రాజుల కాలంలో ఎటు వెళ్ళాలన్నా గుర్రబండ్లని వెళ్ళాలి అనేసి. మనకి ఇప్పుడు కార్లు ఈ బండ్లు వచ్చిన తర్వాత గుర్రబండ్లు తక్కువైపోయినాయి. మన పాత రోజులలో మాత్రమే ఉన్నాయి. కానీ ఈరోజు ఇక్కడ టెంపుల్ దగ్గరికి మాకు అదృష్టం కొద్దీ ఇక్కడ బాబాయ్ గుర్రబండి పెట్టుకొని ఉన్నాడు కాబట్టి కార్లో వెళ్ళడం ఎప్పుడైనా రొటీనే. కానీ మనం ఇప్పుడు గుర్రబండి మీద వెళ్తాను. థ్యాంక్ యూ బాబాయ్, మంచి టైంకి ఉన్నావు, తీసుకెళ్తాను. టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాను, చూపిస్తాను. గెట్ రెడీ. ఎస్, మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అయినాం కాబట్టి ఇప్పుడు దిగి అక్కడికైతే వెళ్దాం. బేసిక్గా మళ్ళీ బాబాయ్ మమ్మల్ని కార్ దగ్గర దింపాలే. చూడాల్సిన ప్రదేశం వచ్చేసాం, చూడండి. ఎక్కువ నువ్వు దగ్గర ఉండకు దానికి, ఎక్కువ నువ్వు దగ్గర ఉండకు దానికి. ఇప్పుడు బేసిక్గా మీకు అప్పటి నుంచి చెప్పేది ఏంటంటే, మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను కదా. బేసిక్గా ఇవాళ చూపించే ప్లేస్ ఏంటంటే మన సోమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన. ఇదేంటంటే ఒక శైవ క్షేత్రం, ఇప్పటిది కాదు, ఒక దగ్గర 2000 సంవత్సరాల క్రితమైన టెంపుల్. ఒక ఓల్డెస్ట్ టెంపుల్.
మంచి ప్లేస్. ఇంత మంచి ప్లేస్ హైదరాబాద్ దగ్గరలో ఉన్నదనేసి ఇప్పటికైతే చాలా తక్కువ మందికి తెలుసు. కాబట్టి మన ఛానల్ ద్వారా ఇంకా కొద్దిగా నేను ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మీరు కూడా చూసి వచ్చేటట్టు ఉంటుంది. ఎందుకంటే చాలామందికి తెలుసు మన ఫస్ట్ శైవ క్షేత్రాలలో మొదటి క్షేత్రం మనకి ఇక్కడనే హైదరాబాద్ నియర్ బైలో మనకి ఇంత దగ్గరలో ఉన్నదనేసి మీరైతే తెలుసుకోవచ్చు. బాబాయ్ ఒకసారి ఈ టెంపుల్ అంటే ఎన్ని ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ బాబాయ్? 2000 సంవత్సరాల కింద నుంచి. మీరు ఎప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ? 12 సంవత్సరాల నుంచి ఇక్కడ టాంగా నడుస్తుందా? అంటే 12 సంవత్సరాల నుంచి వెళ్ళంటే చూడండి, నాకు తెలిసి దీనికి పెద్ద చరిత్రే ఉంది. మనం కూడా ఒకసారి టెంపుల్లో అప్పుడు పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్లుంది ఏందని. ఎస్, ఓకేనా బాయ్. దీని పేరు ఏం పేరు? భైరవా. ఏయ్ భైరవా, భైరవ బర్రె లోపలికి వెళ్ళి ఆయన భైరవ ఇది బర్రె, ఆయన భైరవ ఇది బర్రె. కాబట్టి భైరవ బర్రెకి హాయ్ చెప్పారు. కానీ ఒకసారి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరందరూ ఇట్లా చుట్టూ చూస్తే ఇక్కడన్నీ శిల్ప సంపద మనకి కాకతీయుల కాలం నుంచేలి, మనకు చోళుల నుంచేలి, మన ప్రతి ఒక్క శిల్ప సంపదని వీళ్ళు నిక్షిప్తం అంటే ఇక్కడ జాగ్రత్త పరిచిళ్ళు అన్నిటిని మీకు అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తా. లోపలంతా శిల్ప సంపదే ఉంటుంది. ఇలా చూస్తే ఒక అద్భుతమైన ఒక కట్టడం, అంటే ఇలాంటి కట్టడాలు ఇప్పటి వరకు మనకి ఎక్కడ కూడా, ఇలాంటి కట్టడాలు మనకి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మనం చూసి ఉండం. ఎందుకంటే అంత బాగుంటుంది టెంపుల్. ఇక్కడ చూస్తే ఏకశిల అంటే ఒకటే రాయితోటి చెక్కబడిన గజస్తంభము మీరు చూడొచ్చు. ఇక్కడ ఎంత శిల్ప సంపద అంటే అపారమైన శిల్ప సంపద. ఆడ పేర్లతోటి సహా అయితే మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవన్నిటి గురించి తెలుసుకుందాం. అలాగే ఈ టెంపుల్ విశిష్టత ఏంది, ఇది ఎప్పటి నుంచి వెళ్ళి ఉంది అనేది లోపలికి వెళ్ళినాక మనం తెలుసుకోవచ్చు. చూసిలు కదా ఫ్రెండ్స్, బేసిక్గా ఇక్కడ ఉన్నదంతా ఇలా అపారమైన శిల్ప సంపద. మన ఈ విగ్రహాలకు ఎంతో చరిత్ర, అలాగే ఎంతో అంటే కొన్ని విగ్రహాలు ఏంటంటే కొన్నిసార్లు ధ్వంసం అయిపోయినాయి వేరే వేరే దాడులల్లా. ఇప్పుడు బేసిక్గా యుద్ధాలు జరిగినప్పుడు ఒక రాజులు ఒక కోట పైన ఇట్లా ధ్వంసం చేసినప్పుడు చాలా విగ్రహాలు ధ్వంసం అయిపోయినాయి. ఇక్కడ చూస్తే ఈ విగ్రహం కూడా ధ్వంసం అయిపోయింది. అట్లా అపారమైన శిల్ప సంపద ఉంది, మొత్తం శిల్ప సంపదే. ఇలాంటి వాటిని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, మన పబ్లిక్ అందరూ కూడా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలి, ఈ శైవ క్షేత్రాలను దర్శనం చేసుకోవాలి, మంచిగా అయితే చూడాలి. ఎందుకనంటే చూడండి ఒక్కసారి ఈ యొక్క గజస్తంభాన్ని ఏ టెక్నాలజీ, ఏ క్రేన్ వ్యవస్థ లేని రోజునప్పుడే ఇది నిలబెట్టడం జరిగింది. ఇది ఎన్ని రోజులు కష్టపడితే ఇప్పుడు మనం అయితే నిలబెడతాం ఒకసారి చూసుకోవచ్చు. ఇలా లోపలికి వెళ్ళిపోతే ఒక మంచి ఎంట్రన్స్ అయితే ఉంది. ఇట్లనే లోపలికి వెళ్ళిపోయి ఒకసారి అయితే లోపల టెంపుల్ లోపల కూడా దర్శనం చేసుకొని వచ్చేద్దాం రండి. ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లో చూసుకుంటే ఇక్కడ వీరభద్ర స్వామి అయితే ఉన్నాడు. వీరభద్ర స్వామి ఏంటంటే క్షేత్రపాలకుడు ఈ టెంపుల్కి. లోపల వీరభద్ర స్వామి అయితే ఉన్నాడు. అందరం మనం మంచిగా దర్శనం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి కట్టడాన్ని మాత్రం మనం ఎక్కడ చూసి ఉండం. మనం అందరం కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్. ఇవన్నీ కాకతీయుల కాలం నాటి ఈ రాతి స్తంభాలు. మనకేంటంటే కాకతీయులు ఎక్కడ ఉన్నా ఆ రాతి స్తంభాన్ని బట్టి మనం గుర్తుపట్టవచ్చు ఇది కాకతీయుల నాటి ఒక కట్టడం అనేసి. మనకేంటంటే తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇలాంటి కట్టడాలు. మనం రామప్ప, లక్నవరం, వేయి స్తంభాల గుడి, అలాగే అన్ని ప్లేసెస్లో సేమ్ ఉంటాయి అన్నట్టు. ఒకే స్ట్రక్చర్ తోటి నిర్మాణించినవి ఉంటాయి టెంపుల్స్. ఆ కట్టడాలు కూడా ఒకేలాగా ఉంటాయి. ఒకసారి మనం టెంపుల్ లోపలికి వెళ్దాం. బేసిక్గా ఇక్కడ ఫోటో ఫ్రేమ్ చూడొచ్చు. ఈ ఫర్నిచర్ కాదు, ఈ టెంపుల్లో ఎప్పుడెప్పుడైతే మనకు పూజలు జరుగుతున్నాయో ఓల్డెస్ట్ ఫోటోలు అయితే చాలా ఉన్నాయి, పాత ఫోటోలు. ఈ ఫోటోలన్నీ మనం చూసుకోవచ్చు. ఇక్కడ పక్కనే మనకు అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అమ్మవారి టెంపుల్ కూడా చూసుకోవచ్చు. బేసిక్గా ఇప్పుడు లాక్ వేసి ఉంది.
ఓకే, మనం బయట నుంచి అయితే దర్శనం చేసుకొని వెళ్దాం. బేసిక్గా టెంపుల్ కన్స్ట్రక్షన్లోనే అంటే కొద్దిగా కట్టేటప్పటికే కొద్ది కట్టేసి అప్పటికే ఆగిపోయింది. ఇటు సైడ్ చూసుకోవచ్చు, ఇటు సైడ్ మొత్తం ఒకే టెంపుల్ మొత్తం కట్టేసిళ్ళు, ఇటు సైడ్ మాత్రం సగం కట్టి సగంలో ఆగిపోయినాయి. మనం ఇప్పుడు ఇంకొక కాడికి వెళ్ళేది ఏంటంటే అక్కడ ఒక విశిష్టమైన శివలింగం ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇప్పుడు సోమేశ్వర స్వామి టెంపుల్ ఏంటంటే సోమేశ్వరం స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసిన లింగం. మనం ఆ తయారు చేసిన లింగం అయితే కాదు. సోమేశ్వర స్వామి టెంపుల్కి విశిష్టత అది. సోమేశ్వరం, రామేశ్వరం అని మనకి ఇలా ఉన్నాయి కదా, అలా శైవ క్షేత్రాలలో మొదటి క్షేత్రం. అలాగే ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ ఏంటంటే ఇక్కడ పరిపాలించిన రాజు అప్పుడు 1000 లింగాలను స్థాపించాలని ఒక కోరిక కోరుకొని ఆయనైతే స్థాపించే టైంలో ఆయనకు హెల్త్ బాగాలేక ఒకే లింగం పైన 1000 లింగాలను అయితే చెక్కిండు. ఇప్పుడు అక్కడికైతే వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ఏ లింగం అయితే ఏ లింగం గురించి అయితే మనం తెలుసుకున్నామో ఆ లింగం ఏంటంటే బేసిక్గా ఇదే. మనం చూసుకోవచ్చు క్లారిటీగా. దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఒకే లింగం మీద 1000 లింగాలను అయితే చెక్కబడిన ఇక్కడ విశిష్టత ఒక మంచి గ్రేట్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ మహారాజు గారు స్థాపించినందుకు ఆయన కోరిక మేరకు ఒకే లింగం మీద 1000 లింగాలను అయితే స్థాపించి ఇక్కడనైతే మనకు కొలనుపాక శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్లోనైతే మనకి ఈ లింగం అయితే దర్శనం ఇస్తుంది. మీరందరూ కూడా ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోండి. ఇలాంటి మహత్తరమైన లింగాన్ని మనమైతే దర్శనం చేసుకోవాలని చాలా అదృష్టం ఉండాలి. నా అదృష్టం మేరకైతే నేనైతే రావడం జరిగింది. మీరందరూ కూడా అదృష్టం చేసుకోండి. ఇవి సగంలో అంటే కట్టబడి సగంలో ఆగిపోయిన టెంపుల్స్ ఇవి. ఇటు సైడ్ చూడొచ్చు మనకేంటంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అయితే ఎలా ఉన్నాయో అప్పుడు కూడా ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఆల్రెడీ థర్డ్ ఫ్లోర్ వరకు కూడా వాళ్ళు నిర్మాణించి సగంలో ఆపేసిళ్ళు. అంటే అప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మనకు తెలియదు కదా, మనం ఆ కాలంలో లేము కాబట్టి పర్లేదు. మనకి ఇంత మహిమ కలిగిన టెంపుల్ మనకి ఇక్కడ ఉండడం మనం అయితే గ్రేట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కోనేరు కూడా ఉంది మనకి. అంటే కొద్దిగా దీన్ని అంటే వీళ్ళు ఏం చేశారంటే నీట్గా చేసి కొద్దిగా అంటే మనుషులు మనం ఎవరం లోపలికి పోకుండా చుట్టూ కంచేసి అక్కడ మనకు అన్ని లింగాలు కనబడతా ఉంటే ఆ పైనుంచి ఒక పైపుని పెట్టి వాటర్ అయితే పంపింగ్ చేస్తూ ఉన్నారు. శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్యుల వారు శ్రీ సోమేశ్వర స్వామి లింగం అందు ఆయన లీలమైనట్టు మనకి ఇక్కడ చరిత్ర అయితే చెప్తుంది. ఆ పంచపీఠాలలో మొదటి పీఠం మనకైతే శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ కొలనుపాకలో అయితే ఇక్కడనే ఉంది, మనకి ఇక్కడ తెలంగాణలో ఉంది. సెకండ్ టెంపుల్ వచ్చేసి ఉజ్జయిని, థర్డ్ టెంపుల్ వచ్చేసి కేదార్నాథ్, ఫోర్త్ టెంపుల్ వచ్చేసి శ్రీశైలం, ఫిఫ్త్ టెంపుల్ వచ్చేసి కాశీ. మనకు మొదటి టెంపుల్ అయితే మనకి ఇక్కడనే ఉంది కాబట్టి శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్యుల వారు ఇక్కడనే ఆ లింగంలోనే లీలమైనట్టు మనకైతే చరిత్ర చెప్తాను కాబట్టి ఇదైతే మనం అయితే చూసుకోవాల్సింది. బేసిక్గా మనకి ఎంత వీలైతే అంత అయితే నేను మన టెంపుల్ని అయితే ఎక్స్ప్లోర్ చేసా. ఈ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్తాను. అదేంటంటే జైన్ మందిర్ మనకి పక్కనే ఉంటుంది. అక్కడ బేసిక్ ఏంటంటే కెమెరా లోపల ఎలో అయితే లేదు, ఓన్లీ బయట వరకు అయితే చూపించడం జరుగుతుంది. లోపలైతే నేను వెళ్ళి దర్శనం చేసుకుని వస్తా. ఇప్పుడైతే అక్కడికి వెళ్తానా. మనమైతే జైన్ మందిర్కి అయితే రావడం జరిగింది. జైన్ మందిర్ ఏంటంటే ఒకసారి చూడండి, మన వెనకాల ఉన్నదే జైన్ మందిర్. ఓన్లీ మనకు బయట విజువల్స్ ఇక్కడ నుంచి వెళ్ళి కొద్దిగా ఇటు వస్తే మనకు టెంపుల్ కూడా కనబడుతుంది. కాకపోతే లోపలికి కెమెరా ఎలో లేదు కాబట్టి మనమైతే మేమే వెళ్ళి లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని వస్తాం. ఒక మంచి ప్లేస్, మీరు ఎప్పుడన్నా వచ్చి మంచిగా విజిట్ చేసి దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే మంచిగా వచ్చి ఎక్స్ప్లోర్ చేసిన. నాకు ఎంత వీలైతే అంత నేనైతే మీకు చూపించినని నేను అనుకుంటున్నా. జైన్ మందిర్ ఏందనంటే పర్మిషన్స్ లేవు కాబట్టి చూపించడానికి కొద్దిగా టైం పట్టింది, అన్న లోపల చూపించలేను. ఇక్కడ మన ప్రభాకర్ బాబాయ్ గారు కొద్దిగా మాకు మంచిగా టాంగాలో తిప్పి అన్నీ చూపించిండు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అలాగే మీరు ఎవ్వరు కూడా ఇక్కడికి కొలనుపాక శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చినా లేకపోతే జైన్ మందిర్ దగ్గరకు వచ్చినా ఇక ప్రభాకర్ బాబాయ్ అయితే ఉంటాడు. మీకు కావాలంటే మీకు టాంగాలో మంచిగా తిప్పి చూపిస్తాడు. మీరు ప్రతిసారి మనం బండ్ల మీద రావడం, కార్లో రావడం కామనే. అప్పుడప్పుడు టాంగా ఎక్కండి, టాంగా అనుభవం కూడా తెలుసుకోండి. ఎందుకనంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నన్ను మంచిగా ముందుకు తీసుకెళ్ళండి. మంచి వీడియోలతో అయితే నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.